మాజీ మంత్రి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా 2 సార్లు పదవి నిర్వహించిన సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఆయన సోమవారం 27 ఫిబ్రవరిన ఆకస్మికంగా ఆయనకి కాళ్ళు చేతులు కొంత బలహీనత కనపడటం, ఫిట్స్ రావటం ఇంట్లో జరిగింది. వెంటనే బంజారా హిల్స్లో వారి ఎమ్మెల్యే కాలనీకి సమీపంలో ఉండే సిటీ న్యూరో సెంటర్కు తరలించి అత్యవసర చికిత్సను అందించడం జరిగింది. ఆయనకి కావలసిన పరీక్షలు మెదడుకు ఎంఆర్ఐ పరీక్ష, ఈఈజీ పరీక్ష, రక్త పరీక్షలన్నీ నిర్వహించి ఆయనకి అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్సలు అందించడం ప్రారంభించారు. అదృష్టవశాత్తు కూతవేటు దూరంలో అన్ని సదుపాయాలు కలిగిన మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మెదడుకు సంబంధించిన హాస్పిటల్ ఉండటం వల్ల ఆయన చక్కగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఇంటెన్సివ్ కేర్ వార్డు నుంచి మంగళవారం నాడు వార్డుకు మార్చడం జరిగింది. 1-2 రోజుల్లో ఆయన్ని ఇంటికి పంపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధర్మపురి శ్రీనివాస్ ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన 2004లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నప్పుడు దానికి ప్రణాళిక రచించి దానికి మార్గదర్శకుడిగా ఉండి 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించాడు ధర్మపురి శ్రీనివాస్. ధర్మపురి శ్రీనివాస్ మంత్రిగా విశిష్టమైన సేవలను అందించాడు. తన రాజకీయ జీవితాన్ని యువజన కాంగ్రెస్లో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి వివాదరహితుడుగా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానాన్నే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల అభిమానాన్ని కూడా చూరగొన్న వ్యక్తి. వివాదరహితుడు, అందరితో కూడా నవ్వుతూ మాట్లాడుతూ పిలిస్తే పలికే మనిషి. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఆయన పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక పెన్నిదిగా నిలిచాడు. ధర్మపురి శ్రీనివాస్ ఆయన రాజకీయ జీవితం మచ్చలేని రాజకీయ జీవితం. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాలన్నా, రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీ వెళ్ళి కలవగలిగిన అంత పరిచయం గల వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల దిగ్విజయ్ సింగ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు ఆయనతో కొంత అభిప్రాయ భేదం వచ్చి ధర్మపురి శ్రీనివాస్, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడానికి కారణమే దిగ్విజయ్ సింగ్గా భావిస్తారు. ఆయన 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా 6 సంవత్సరాలు పూర్తి చేశాడు. ఆయన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఆశించిన ప్రాధాన్యం ఏమి ఇవ్వలేదు. ఎదుకో నామకా ఉన్నాడని ఉంచారు కానీ కేశవరావుకి ఇచ్చినంత ప్రాధాన్యతలో ఏమాత్రం ధర్మపురి శ్రీనివాస్కి ఇవ్వలేదు.
ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు సంజయ్. అతను నిజామాబాద్ మేయర్గా పనిచేయటం జరిగింది. అతను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఇక చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీగా అఖండ విజయాన్ని కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి గెలవటం జరిగింది. ధర్మపురి శ్రీనివాస్ ఇప్పటికీ కూడా చురుకైన రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఆయన అస్వస్థతకు గురికాకముందు నిజామాబాద్ వెళ్ళి 3 రోజుల పాటు కార్యకర్తలతో చర్చించి రాజకీయ భవిష్యత్తు ఏం చేద్దామనే అంశాలపై చర్చించడం జరిగింది. నిజామాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత అస్వస్థతకు గురై అదృష్టవశాత్తు సమీపంలో అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్ ఉండటం వల్ల సంపూర్ణంగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా 70 సంవత్సరాలున్నా ఆయన చురుకైన రాజకీయాల్లో నాయకులతో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ చురుకైన రాజకీయాల్లో పాల్గొనడానికి ఏం వెనుకంజ వేయటం లేదు. చిన్న కుమారుడు బీజేపీలో ఉన్నా దాదాపు 45 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి 2015 వరకు కొనసాగిన ధర్మపురి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీలో చేరతాడని గతంలో ఊహాగానాలున్నా ఆయన మనసు ఒప్పలేదు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి అంత సుముఖత కనిపించలేదు. ఏదేమైనా డి శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తి, రాజకీయాల్లో మంచి సాంప్రదాయాలు నెలకొల్పి బడుగు వర్గాల్లో బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గంలో జన్మించి ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి తాపత్రయపడుతూ కృషి చేసిన ఒక సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. ఆ భగవంతుడు ఆయన చేసిన మేలు, ఆయన వెంటనే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, అనతి కాలంలోనే 24 గంటల్లో కోలుకోవటం. మంచి చేస్తే మనకు దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. డి శ్రీనివాస్ ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని ఆయన అభిమానులు, హితులు, సన్నిహితులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన త్వరలో సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతున్నారనే శుభవార్త అందరికీ అమితానందాన్ని కలిగిస్తున్నది.